రైట్, ఇక ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ మారుతూనే ఉంటాయి. సో ప్రస్తుతం ఈ రోజు వల్లభనేని వంశీ హాట్ టాపిక్ గా మారాలనే చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం అయితే సునీల్ అనే వ్యక్తిపై దాడి చేయడంతో ఆయనపై పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారని కూడా తెలుస్తుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు గన్నవరం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఒక ఈ స్థానంలో ఉండి అసలు వైఎస్ఆర్సీపీ నేతగా ఉన్న ఆయన అసలు ఒక వ్యక్తిపై దాడి చేయాల్సిన అవసరం ఏముంది అనే విషయాన్ని పక్కకు పెడితే మాత్రం ప్రస్తుతం అతని పైన పోలీసు అయితే కేసు నమోదు చేశారు. సో ప్రస్తుతం ఆయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో A1 గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరియు ప్రభాకర్ దీనికి సంబంధించి చాలా వరకు ఒక 5-6 మంది కూడా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక్కసారి మనము చూసే ప్రయత్నం కూడా చేద్దాము. సో దీనికి సంబంధించి చాలా వరకు కొన్ని ఆరోపణలు కూడా వినిపించాయి. ఎందుకంటే చాలా వరకు పార్టీ పరంగానే కాకుండా మిగతా అంటే ఏదైతే పర్సనల్ గా కూడా చాలా వరకు ఆయన కావాలనే ఇష్టానుసారంగా మాట్లాడి ఇష్టరీతిలో చేసుకొని తర్వాత దీనికి సంబంధించి కూడా చాలా వరకు కొన్ని అభియోగాలు అయితే తలెత్తాయని చెప్పొచ్చు. కానీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా A1 గా ఉన్న ఆయన కొంతమంది నిందితులు కూడా ఇందులో ఉన్నారని కూడా తెలుస్తుంది. వాళ్ళ పేర్లు ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా వరకు ఇటు రామకృష్ణ, రవి, రంగా, శేషుబాబు మరియు ప్రభుకాంత్ పై కేసు నమోదు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుందనే చెప్పాలి. ఇటు వీళ్ళే కాకుండా ఇటు వల్లభనేని వంశీ A1 గా ఉండి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా అందులో నిందితులుగా పాల్పడినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇది జరిగినప్పటికీ కూడా 2024లో జూన్ 7న ఆయనపై దాడి జరిగిన నేపథ్యంలో సో గత ఏడాది గడిచిన ఏదైతే దీనికి సంబంధించి చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో దానికి సంబంధించి 2024లో ఒక కేసు నమోదై ఆయన జైలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు 2025లో ఇదొక సునీల్ పై దాడి చేసి ఇష్టరీతిగా కొట్టడం కావచ్చు, లేకపోతే దీన్ని కొన్ని సంచలనంగా చేసింది ఏపీ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ సంచలనంగా మారిందని చెప్పొచ్చు. సో మోరోవర్ దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే తన కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు పోలీసులు. మరి వల్లభనేని వంశీ ఎక్కడ అని చూస్తే మాత్రం ప్రస్తుతం అయితే ఆయన గోవాలో ఉన్నట్టు సమాచారం అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా అటు గోవా అని కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి, ఇటు శ్రీలంకలో ఉన్నట్టు కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఎక్కడ ఉన్నారని చూస్తున్నట్లే మాత్రం చాలా వరకు సోషల్ మీడియాలో ఈ వీడియో అనేది చాలా వైరల్ గా మారింది. ముఖ్యంగా తన అనుచరులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా తను శ్రీలంకలోనే ఉంటాడు లేకపోతే గోవాలోనే ఉంటాడు అని చెప్పేసి చాలా వరకు అంటున్నారు. మరి ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇతను ఒక కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యేగా ఉండి ఇలాంటి ఒక దుర్ఘటనకు పాల్పడి ఉన్న నేపథ్యంలో చాలా వరకు వైఎస్ఆర్సీపీకి చాలా వరకు ఇది ఒక పెద్ద ఎత్తున అనుమానంగానే భావించాలని చెప్పొచ్చు. మరి వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు, అసలు గోవాలో ఉన్నాడా శ్రీలంకలో ఉన్నాడా? పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఒకవేళ గోవాలో ఉంటే అసలు ఏం చేస్తున్నాడు, ఏదైనా మాఫియా స్మగ్లింగ్ కానీ దానికి సంబంధించి ఏదైనా నడుస్తుందా, లేకపోతే రిలాక్సేషన్ కోసం తను తప్పించుకొని వెళ్ళిపోయాడా అని చెప్పేసి అయితే చాలా వరకు తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో అరవింద్తో శ్వేతంగా హిట్ టీవీ హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.